హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. విఘ్న వినాయకాయ నమః. వాగ్దేవే నమః. నమస్కారాన్ ప్రార్థయాన్ కరిష్యే. ఆత్మీయ బంధుమిత్రులకి నా యొక్క సనాతన ధర్మ, హిందూ ధర్మ రక్షకులకి, మాతో పాలు పంచుకొని మాతో పాలు పంచుకొని ఈ యొక్క హైందవ ధర్మ, సనాతన ధర్మ బంధుమిత్రులకందుకు నా హృత్పూర్వక నమస్కారం. ప్రతి ఒక్కటిని మనం ఎన్నో అంచనాలు, ఎన్నో విధాలుగా మనం ఆలోచిస్తూ ఉంటాం. మనం ఏం ఆలోచన చేస్తాము, ఎలా నడుస్తాము, ఎలా నడుచుకుంటూ పోతుంటాము అనేది పరమాత్మ యొక్క ఇచ్చ. మనం ఏం చేస్తాము, ఏం చేయకూడదు, చేసేదానికి చేయకూడదానికి జ్ఞాన బుద్ధి మనకి ఇచ్చి ఉంటాడు. ఆ జ్ఞాన బుద్ధితో మనము ముందుకు పోవాలి. ఎన్నో జన్మాలతో మనం రుణపడి ఉంటాం. ఆ రుణపడి ఉండే దాంట్లో మనకి తెలియకుండానే కొన్ని అత్యుత్తమైన సంస్కారముతో, కొన్ని మనకి వద్దున్నా కూడా ఆ యొక్క ప్రజ్వలిస్తుంది. ఉదాహరణకి, ఏమీ తెలియకుండా దగ్గర నాకేమీ తెలియదు అంటారు. కొన్ని వాడు చెప్పే నీతి వాక్యాలు ఉంటాయి. మరియు ఒక గజ దొంగ ఉంటాడు అనుకోండి, వాడు దొంగతనమే తెలియదు అంటాడు. కానీ వానిలోని బుద్ధి, శక్తి ఆ యొక్క గజ దొంగగా వాడు మారుతాడు. తెలియని వాడు ఇలా మారుతాడు, తెలిసిన వాడు అలా మారుతాడు అనేదానికి పొంతన లేదు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, 64 లక్షల కోట్ల జీవరాశుల్లో మనము ఎలా బతుకుతాము, ఎందుకు ప్రాముఖ్యత వస్తుంది, ఈ ప్రాముఖ్యతలో మనము ఎలా చూస్తున్నాము అని. అన్నిటికైనా మనం ఎన్ని ప్రపంచంలో ఎన్ని ఉన్నాయో, ప్రపంచంలో మనం ఎన్ని చూస్తున్నామో, చూసే దాంట్లో శ్రేష్టమైనది జ్ఞానబుద్ధి, క్రియాబుద్ధి, ఆలోచనా శక్తి ప్రతి ఒక్కటి భగవంతుడు మనకి ఇచ్చేది మానవునికి. ఆ మానవుల్లోనే మనకి దేవుడు ఉన్నాడు, రాక్షసుడు ఉన్నాడు, రెండు ఉన్నాడు. ఇప్పుడు మనం ఒక ఉదాహరణకి కొన్ని వాక్యాలు తీసుకుంటాం. ఈ యొక్క విశ్వంలో ప్రతి ఒక్క దానికి విలువ ఉంది. విలువ లేనిది అనేది ఏమీ మనకు తెలుస్తుంది. ఆ విలువ యా రూపంలో వచ్చింది. ఒక బంగారు తీసుకుంటాం. ఆ బంగారుకి ఏమీ తెలియదు. ఆ బంగారు ఏమి, దాని యొక్క విలువేమి అనేది బంగారుకి తెలియదు. లక్ష్మీ స్వరూపిణి బంగారు ఉంటాము. ఆ బంగారు అనేది ఏమీ తెలియదు. కానీ మనలో అంటే మానవుని దగ్గరకు వచ్చి ఆ మానవుడి యొక్క దాని ఒక గుర్తింపు, అంటే బంగారుకి మానవుడు గుర్తింపు ఇస్తే ఆ బంగారు యొక్క వైడ్యూర్యం, అంటే బంగారు యొక్క ఒక లోహము మానవుడు గుర్తించినాక ఆ మానవుని యొక్క శరీరం పైన, ఆ యొక్క విగ్రహాలపైన దాన్ని వేస్తే ఆ బంగారుకి ఎక్కడ లేని విలువ వచ్చింది. కారణం ఎవరు? మానవుడు. ఇంకొకటి, ఒక వజ్రం అనేది ఏమి? ఒక రాయి మినమినమిన మెలుస్తుంది. కానీ ఆ రాయికి తెలియదు నేను
ఈ యొక్క వజ్రము నాకు ఇంత విలువ ఉందని ఆ రాయికేమో తెలుసా? తెలియదు. కానీ ఈ మానవుడు ఊరికే ఉంటారా? ఉండరు. ఆ వజ్రానికి పోయి దానికి ఒక రేట్ చెప్పి ఆ వజ్రానికి ఎక్కడ లేని విలువ కడతా. ఈరోజు వేల కోట్ల పైన వజ్రం తీసుకో కోట్లు అయిపోయా, బంగారు తీసుకో కోట్లు అయిపోయా. దీనికి ఎవరు కారకులు? మానవుడు. భూమి, ఈ భూమి అనేది మనకు తెలిసినదే, కానీ భూమిలో ఎంత ఉన్నది, దాని యొక్క శ్రేష్టత ఏమైనది మానవునికి తెలుసు. కానీ దానికి విలువిచ్చి ఆకాశంకి ఎత్తుకొని పోయినవాడు ఎవడు? మానవుడు. అంటే ప్రకృతిగా మనకి ఇచ్చిండే దైవాన్ని, ప్రకృతిగా మనకి దేవుడు ఇచ్చిండే ఒక, అంటే మనకి దేవుడు యా రూపంలో ఇచ్చినాడు అయినా భూమి కానీ, బంగారం కానీ, వజ్రం కానీ, లోహం కానీ ప్రతి ఒక్కటి ప్రకృతిలో మనకి ఇచ్చిండేది, ఆయన సృష్టించి మనకి ఇచ్చిండేది అంత ప్రకృతిలో మనకి ఉచితంగా వచ్చింది. పంచభూతాలతో ఉండేది అగ్ని, వాయువు, ఆకాశం, పృథ్వీ, జ్వలం అన్నీ మనకేమి ప్రకృతితో మనము ఉండాము, మనము ప్రకృతితోనే వెళ్తాము. కానీ మానవుని యొక్క ఇప్పుడు ఈ వెలకట్టలేని దానికి మానవుడు ఎగబడి 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 ప్రతి ఒక్క దానికి ఒక ఎక్కడ లేని ఒక మనిషికి అందనంత దూరంలో వెళ్ళిపోతాం. ఒక్క నీళ్ళు తాగుతామా, 1 లీటర్ నీళ్ళు కావాలంటే 20 ఇంకా 30 రూపాయలు. ఇప్పుడు ఎక్కడ మనం చల్లగా గాలి తీసుకుంటామా, ఆ బస్ స్టాండ్, రైల్వే స్టేషన్లు, ఏరోడ్రోమ్ పోతే ఏసీలో కూర్చునే డబ్బులు, నీళ్ళకి డబ్బులు, పోనీ చల్లని గాలి తీసుకుంటామా డబ్బులు, పోనీ యావదైనా ఒక జాగాలో మనం కూర్చొని కొన్ని చోట్ల విశ్రాంతి తీసుకుంటామా అంటే, ఒకప్పుడు చెప్పకూడదు కానీ మూత్ర విసర్జన చేసేకుంటే మనకు డబ్బులు కావాల్సింది లేదు, ఎక్కడంటే అక్కడ పోయి మూత్ర విసర్జన చేసేస్తూ ఉంటుంది. కానీ మూత్ర విసర్జన చేసే కూడా ఇప్పుడు మనం డబ్బులు చెల్లించేస్తాం. అంటే ప్రకృతితో తమేకమైన మనము ప్రకృతిని పాడు చేస్తున్నాం. ఆ ప్రకృతిని పాడు చేసుకుంటా ఉంటే ప్రకృతికి విలువలు పెంచుకొని పోతూ ఉన్నాము, కానీ మనకి విలువ లేక చేసుకుంటున్నాము. అందరూ సమానము అనుకునే మనము ఈరోజు సమానత్వం దూరం అయిపోతున్నాము. ఈ ఐటీ బీటీ కంపెనీలు వచ్చినాక ఉండింది మనము ఎక్కడ పోతున్నాము, ఎట్లు పోతున్నాము, మన బాంధవ్యమే మేము మర్చిపోతున్నాము. బాంధవ్యాలను కూడా మనం మర్చిపోయే పరిస్థితిలో మనం వచ్చిందాము. ఒకప్పుడు మేము చిన్నప్పుడు పరాయి దేశం అట్లుంది, ఇట్లుంది, అమెరికా అట్లుంది, రష్యా ఇట్లుంది, జర్మనీ ఇట్లుంది అని చెప్పుకుంటా ఉండ్రి. అక్కడ అమ్మాయిలు విచ్చలవిడిగా ఉన్నారో, ఇక్కడ అమ్మాయిలు విచ్చలవిడిగా ఉంటారని చెప్పుకుంటూ ఉండ్రి. కానీ ఈరోజు అక్కడ మన హైందవ ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారు. ఇప్పుడు రష్యాలో మన సనాతన ధర్మం పాటిస్తున్నారు, అమెరికాలో మన సనాతన ధర్మం పాటిస్తున్నారు, సౌత్ ఆఫ్రికాలో పూర్తి మన సనాతన ధర్మం పాటిస్తున్నారు. ప్రపంచంలో అన్ని స్థానాలు, ఆస్ట్రేలియా పోండి, మీరు ఎక్కడైనా పోండి, ఒక్కొక్కరు నా స్నేహితులు కొన్ని జాగ్రత్తలు చెప్తారు, ఇక్కడ ఎంత బాగా చేస్తారు అంటారు. కానీ మనము ప్రకృతితో ఉంటుకొని ప్రకృతిని పాడు చేసుకొని మన ధర్మాన్ని మనం పాడు చేసుకొని మనిషికి విలువ లేక పరాన్ని లేని దానికి విలువ ఇచ్చి మనుషులు జీవిస్తున్నారు. నీతి వాక్యంతో మీకు చెప్తున్నది ఈ కథ. నేను మనిషికి విలువీయండి, మనిషికి విలువ ఇచ్చుకొని మన యొక్క అందరూ కలిసి మెలిసి మనము పోరాడుకొని మన యొక్క ఆత్మరక్షణతో మనం బతుకుతాము. మనిషికి విలువీయండి, ఒకరికొకరు తోడ్పడండి. ఇప్పుడు తోడ్పడకపోతున్నారు, ఒకరికొకరు తోడ్పడి ఈ యొక్క వజ్ర వైడ్యూరాలో భోగ భాగ్యాలతో పోయే బదులు ఒకరికొకరు తోడ్పడుకొని మనం జీవిస్తాము.
మనిషికి విలువ లేకపోతుంది. ఆ విలువను మనం కాపాడుకుంటామనేది నా యొక్క చిరు ప్రార్థన.